నాతో ఇప్పుడు దేవుడు కళ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడా? క్వశ్చన్ నెంబర్ 1, హెబ్రీ పత్రిక మొదటి వచనం. నానా విధాలలో కళ కూడా ఒకటి, కళ ద్వారా కూడా కమ్యూనికేట్ చేశాడు. 3 పాయింట్స్ ఉన్నాయి. నెంబర్ 1 హెచ్చరికలకు వాడాడు, నెంబర్ 2 భవిష్యత్ చెప్పడానికి వాడాడు, నెంబర్ 3 తప్పించడానికి వాడాడు, నెంబర్ 4 ధైర్యపరచడానికి బలపరచడానికి వాడాడు. ఇలా ఇత్యాది పద్ధతుల్లో కమ్యూనికేట్ చేశాడు. మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కూడా దేవుడు కళ ద్వారా కమ్యూనికేట్ చేస్తాడా? ఇది మన ముందున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు బైబిల్ ఇచ్చిన సమాధానం ఒకసారి చూద్దాం. పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. కుమారుని ద్వారా మనతో ఏం చేశాను? మాటలాడెను. అంటే దట్ మీన్స్ పాస్ట్ టెన్స్ అంటే మాట్లాడేశాడట. ఎంత మాట్లాడాడట? చాలా మాట్లాడాడట. తన కుమారుని ద్వారా ఒక నిబంధనను అనుగ్రహించి ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పేంతగా మాట్లాడేశాడట. అందుకే సంపూర్ణమైన దేవుని మాటల్ని గ్రంథస్థం చేసి మన చేతుల్లో పెట్టి సేవకుల ద్వారా నీకు వినిపింపజేస్తూ ప్రతిదినము అందులో ఉన్న లోతైన విషయాలు సంగతులు నీకు నేర్పిస్తూ నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వు ఎలా ఆలోచించాలి, నువ్వు ఎలా ఆలోచించకూడదు, నువ్వేం చేయాలి, నువ్వేం చేయకూడదు, నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా చూడాలి, ఎలా చూడకూడదు, ఎలా తినాలి, ఎలా తినకూడదు. అబ్బా ఎన్ని చాలా మాట్లాడేశాడు. ఇవన్నీ మాట్లాడేసి మన చేతుల్లోకి ఇచ్చేసి ఆయన ఇప్పుడు కూడా నువ్వు నా మాట వినాలి. దిస్ ఈస్ ద న్యూ ప్యాటర్న్. కొత్త విధానం. ఏంటా విధానం? దేవుని మాట గ్రంథస్థం చేయబడి నీ చేతుల్లోకి సంపూర్ణంగా వచ్చి దివ్య గ్రంథంగా అవతరించి దీన్ని చదవండి, దీనిని వినండి, దీని ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను, నా సేవకుడు నిలబడి నా పక్షాన మాట్లాడుతున్నాడు కనుక నా మాట అతని నోటి వెంట అతని హృదయంలో నుండి జీవజల నదులను ప్రవహింపజేస్తూ మీ హృదయాలను తడుపుతున్నాను గనుక ఇది దేవుని వాక్కు మీ హృదయాలకు వస్తోంది. మీరు వినండి, నేర్చుకోండి, బలపడండి. మీరు వింటే మీకు ఆలోచన చెబుతాను. ఆలోచన కర్తగా సేవకుని నిలబెడుతున్నాడు. ఆయన ఆలోచనకర్త, వీళ్ళు కూడా ఎవరు? ఆలోచనకర్తలే, ఆలోచన చెబుతారు. సో ఆలోచన చెప్పినప్పుడు బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము, హెచ్చరించుము, సంపూర్ణ అధికారముతో ఖండించుము, జ్ఞానబోధ చేయి, నేర్పించు.